సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మరియు నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విమర్శలకు ప్రశంసలను అందుకొని 2 సినిమాలు కూడా సంక్రాంతి విజేతలుగా నిలిచాయి. 2 సినిమాల సక్సెస్తో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు గలగలలాడుతున్నాయి. ఈ 2 సినిమాల విజయాలు మెగా నందమూరి ఫ్యాన్స్కు సంతోషాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో ఈ 2 సినిమాల క్రెడిట్ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రాకు దక్కుతుంది. 2 సినిమాల్లోని డైలాగ్స్ బాగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఖైదీ నెంబర్ సినిమాలో రైతుల గురించి చిరంజీవి చెప్పిన కొన్ని డైలాగ్స్ మనసుకు హత్తుకునేటట్టుగా ఉన్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో బాలయ్య నోట వచ్చిన కొన్ని డైలాగ్స్కు తెలుగువాడి ఒళ్ళు పులకరించిపోయింది. ఈ 2 సినిమాల విజయాల్లో ఖచ్చితంగా డైలాగ్స్ పాత్ర చిన్నదేమీ కాదు అంటే అతిశయోక్తి కాదు. అందుకే సాయి మాధవ్కు ఈ 2 విజయాల క్రెడిట్ పూర్తిగా కాకున్నా కొంతవరకు అయినా దక్కుతుందని చెప్పవచ్చు. కృష్ణం వందే జగద్గురుం చిత్రంతో మాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన సాయి మాధవ్ అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన రచయితగా పేరు తెచ్చుకున్నాడు. క్రిష్ గత చిత్రం కంచెలో కూడా సాయి మాధవ్ డైలాగ్స్ డైనమిట్లా పేలిన విషయం తెలిసిందే. ఈ 2 సక్సెస్లతో సాయి మాధవ్ కెరీర్ పీక్ స్థాయిలోకి వెళ్లడం ఖాయం.